మన క్రైస్తవ జీవితానికి ఆరాధన అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. రక్షణ అంటే దుఃఖం లేకుండా చేయడం కాదు. రక్షణ అంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కాదు. రక్షణ అంటే పంటలు బాగా పండించుకోవడం కాదు. రక్షణ అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు. రక్షణ అనగా తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేవుడు మనలను తన రాజ్య వారసులుగా చేశాడు. మీరు ఆంధ్రాకి వెళ్ళి నాకు ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వండి ఇస్తాడాయా? మీరు తెలంగాణ వెళ్ళిపోండి అంటాడు. అంటే ఉండొచ్చు 4 రోజులు, కానీ ఈ ఆంధ్ర నివాసివి అన్నట్టుగా ఎలాంటి ప్రూఫ్ కానీ మనకి ఇవ్వరు. ఇంకా ఇతర దేశాలకు వెళ్తే ఆ దేశ వారసత్వాన్ని నీకెవరు ఇవ్వరు. కానీ ఒకవేళ మరి పాశ్చాత్య దేశాలలో వారసత్వాన్ని సంపాదించుకున్నావని అంటే వాడు గర్వంగా ఫీల్ అవుతారు. ఒకవేళ అమెరికాలో నువ్వు అమెరికా వారసత్వం సంపాదించుకున్నావంటే ఈ తెలుగు వాళ్ళు అక్కడ ఉండి ఆ వారసత్వాన్ని సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఎంత గర్వం అంటే నాకు గ్రీన్ కార్డ్ అంటారు దాన్ని. నాకు గ్రీన్ కార్డ్ ఉంది, నువ్వు ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మనం కదా ఎర్ర బస్ ఎక్కినట్టుగా. కానీ పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనలను చేశాడు అని అంటే అది గొప్ప ఆధిక్యత. దానికంటే మించిన గొప్పతనం, అతిశయం ఇంకొకటి అంటూ ఏదీ లేదు. ఈ లోకంలో మనం ముగించిన తర్వాత మనం పరలోక వారసత్వానికి ఏంటంటే ఆల్రెడీ దేవుడు నీకు వారసత్వాన్ని లిఖించాడు తెలుసా. నీకు వారసత్వాన్ని అక్కడ ఏమంటారు రిజిస్ట్రేషన్ చేసేసాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క వారసత్వం అక్కడ సర్వేలో లిఖింపబడి ఉంది. అది ఎప్పుడు అనంటే మనం ఆరాధనలో కొన్ని మాటలు మనం విన్నాం. జగత్తు పునాది వేయబడక మునుపు ఒకటి, మనము తల్లి గర్భములో పడక మునుపే నా వారసత్వము ప్రభువు పరలోకములో దానిని నమోదు చేశాడు. ఈ వారసత్వం కొరకు వాడిని బతిలాడిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏదైనా పని కావాలనంటే వాళ్ళ వీళ్ళను కాళ్ళ ఎల్లా బట్టి మన పనులన్నీ చేసుకుంటాం. సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకే సర్టిఫికేట్ కావాలన్నా. కానీ మరి ప్రభు అనుగ్రహించిన విమోచన, రక్షణ ఎంత శ్రేష్టమైంది అనంటే ఈరోజు నేను ఇప్పుడు చనిపోయినా గొప్ప సంగతి ఏంటంటే ప్రభు సన్నిధిలో ఆయన రొమ్మున ఆనుకొని ఉంటావు. ఆ నిశ్చయత, ఆ అతిశయము, ఆ సంతోషము, ఆ ఆనందము అది రక్షింపబడిన, విమోచింపబడిన, క్షమించబడినటువంటి మనకి తప్ప ఎవరికి అర్థము కాదు. అయితే ఇలా రక్షింపబడినటువంటి మనము ప్రభువు సన్నిధిలో అభివృద్ధి పొందాలి. చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇళ్లలో, పాడే వాళ్ళు ఉన్నారు, తప్పటడుగులు వేసే వాళ్ళు ఉన్నారు. వారు 4 ఏళ్ళైనా అంబాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందమ్మా? అంటే అభివృద్ధి పొందాలి. రక్షణలో, విశ్వాసములో, ప్రార్థనలో, అంతేకాకుండా వాక్యములో అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. సంఘక్షేమాభివృద్ధి అంటే పెద్ద గోపురాలు కట్టుకోవడం కాదు. ఫస్ట్ మన మైండ్, మన హృదయం లేక మన జీవిత విధానము అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అనంటే ఒక మాటలో చెప్పాలి అనంటే క్రీస్తులో జన్మించిన నీవు, క్రీస్తులో నూతన జన్మ పొందిన నేను, మీరు, మనందరము కూడా మనము శిశులుగా జన్మించాము. అయితే క్రీస్తు లేవలకు పెరగాలి.
క్రీస్తు సమానత్వానికి పెరగాలి. క్రీస్తు సమానత్వానికి పెరగాలి. కనుక క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు అంటాడు. విశ్వాసములో ఎదగడం అని అంటే సంఘములో సీనియారిటీ కాదు, వాక్యములో సీనియారిటీ కావాలి, వాక్యములో అనుభవం కావాలి, వాక్యములో తర్బీదు కావాలి, వాక్యములో అభివృద్ధి పొందాలి, వాక్యములో అవగాహన కావాలి, వాక్యములో ఎదుగుతూ ఉండాలి. కనుక మరి అందునిమిత్తమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. దైవ సేవకుల వలన దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. దేవుని యొక్క మాటలను మనము వింటున్నాం. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల వలన మనము మన జీవితాలను క్రీస్తులో అభివృద్ధి పరచుకోవాలి, క్రీస్తులో పెంపొందించుకోవాలి. మరి ఈ సమయమున అభివృద్ధి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా గొప్ప గొప్ప గోపురాలు కానీ, లేకపోతే ఆస్తుపాస్తులు కానీ, లేకపోతే ఇంకేదో కాదు. కానీ అభివృద్ధి అని అంటే మీకు ఒక మాట గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములో ఆదిమ సంఘము అభివృద్ధి పొందింది అని అంటే ఏ విషయాలలో అభివృద్ధి పొందింది మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. సంఘము అభివృద్ధి అని అంటే ఇగో ఇది అసలైన నిజమైన ద జెన్యూన్ మరి ప్రాస్పారిటీ, లేకపోతే జెన్యూన్ మరి గ్రోత్ అంటే ఇక్కడ మనం చూస్తాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము ఎక్కడెక్కడ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది? యూదయ, గలిలయ, సమరయ ఈ 3 దేశాలలో సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది అంటే సంఘంలో రోగులు లేకుండా ఉండడం కాదు, సంఘంలో తలనొప్పి లేకుండా ఉండడం కాదు, సంఘంలో కడుపు నొప్పి లేకుండా ఉండడం కాదు, సంఘంలో శ్రమలు లేకుండా ఉండడం కాదు. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, తర్వాత ఏముంది? క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము అనే అభివృద్ధి. క్రీస్తులో సమాధానం, సంఘములో సమాధానం, కుటుంబములలో సమాధానం, సహవాసంలో సమాధానం. కనుక ఈ యొక్క వాక్య వినటం వలన, ధ్యానించటం వలన మీ కుటుంబాలలో ఈ సమాధాన వాతావరణాన్ని పెంపొందించుకోవాలి, దాన్ని కట్టుకోవాలి, దాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. సమాధానం కలిగి ఉండి ప్రభువునందు భయము. చూడండి, సంఘము క్షేమాభివృద్ధి నొందడం అనంటే మొట్టమొదటిగా సమాధాన వాతావరణాన్ని కలిగి ఉండటం, రెండవదిగా ప్రభువు నందలి భయం. అంటే భయం ఈ రోజుల్లో సంఘాలలో, విశ్వాసులలో, సేవకులలో భయము లేకుండా పోతుంది. దేవుని భయం ఉందా? దేవుని భక్తి ఉందా? దేవుని భయం ఉంటే ఉరికొస్తారు, దేవుని భయం ఉంటే పరిగెత్తుకొని ఉరికొస్తారు. వాక్యం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి. ఈ రోజుల్లో సంఘములో భయం లేకుండా పోతుంది, కుటుంబాలలో దేవుని భయం లేకుండా పోతుంది, సమాజంలో కూడా దేవుని భయం లేకుండా పోతుంది. ఎంతటి స్థితికి దిగజారుతున్నదనంటే మరి భయంకరమైనటువంటి స్థితికి దిగజారుతున్నాయి సంఘాలు కానీ, సమాజము కానీ, కుటుంబాలు కానీ. పేరుకు క్రైస్తవ కుటుంబాలే, క్రైస్తవ సంఘాలే, కానీ ప్రభువునందని భయము లేదు వారి కుటుంబాలు. ఈరోజు గుడికి వస్తాను, ఈరోజు వాక్యం చెప్తాను, సాయంత్రం పోయి మా భార్య నేను కొట్లాడుకుంటే ఏమైనా భయం ఉన్నట్ట? ఇద్దరు వెళ్ళి మంచి తలపెట్టుకుంటూ డిస్ట్యూమ్ అనుకుంటే ఏమైనా భయం ఉన్నట్ట? దేవుని భయం ఉంటే అలా ఉండదు. కుటుంబాలలో
మధ్య, కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, సంఘములో మరి విశ్వాసుల మధ్య మరి భయము భక్తి కలిగి మనము ఎదగాలి. భయము, దేవుని యందు భయము అని అంటే దేవునికి దగ్గర చేస్తుంది. దేవుని యందు భయము పాపాన్ని దూరం చేస్తుంది. ఎవడంటే భయమా? ఎవడంటే భయమా? కాదు. ఏ విషయంలో భయము అంటే పాపం విషయంలో, దేవునికి నచ్చని విషయంలో భయము. దేవుని యందు భయము, ఆ దేవుని యందు భయము దేవునికి దగ్గర చేస్తుంది, పాపానికి దూరం చేస్తుంది. అనగా అది ఫిల్టర్ చేసి మరి దేవుని సన్నిధిలో అభివృద్ధి. తర్వాత మూడవదిగా ఏముందయ్యా? భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ఇది క్షేమాభివృద్ధి అంటే. ఆదరణ, ఎవరి ఆదరణ? ఎవరి ఆదరణ? అనేక సంఘాలలో నేను పరిచయం చేసి వచ్చాను కాబట్టి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఏంటంటే సేవకుల మీద అలగడం. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదరించలేదు, నా ఇంటికి రాలేదు, లేకపోతే ఇలా అలా ఎన్నో. కానీ ఇక్కడ ఎవరి ఆదరణ పొందుకుంటున్నారు? పరిశుద్ధాత్మ ఆదరణ. మన కుటుంబాలలో జరగరానిది జరిగినప్పుడు, ఏదైనా విపత్తు కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆ ఆదరణ పొందుతూ ఎదుగుతున్నది. అంతేకాని మరి దేవుని మీద అలిగినటువంటి ఆదిమ సంఘం కాదు. కొన్నిసార్లు మనం మానవులం కాబట్టి ప్రశ్నిస్తుంటాం, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకే నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది, నా పొలానికే ఇంత ఇది పురుగు పట్టిందని, లేకపోతే నా పంటకే ఇలా జరిగిందని, లేకపోతే నా కుటుంబంలోనే ఇది జరిగిందని, మరి నా పంటనే కావాలా, ఇలా మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఆదరణ పరచబడ్డారు. పరిశుద్ధాత్మ ఆదరణ. మనందరికీ తెలుసు, యోబు జీవితంలో జరిగిన పరిస్థితుల్లో ఆయన ఎవరు ఆదరించారు? ముగ్గురు స్నేహితులు వచ్చి కూడా నువ్వు ఇలా పాపం చేసావు కాబట్టి నీకు ఇంత గతి పట్టింది అని ఇంకింత శపించాడు. కానీ తనలో ఉన్న ఆత్మదేవుడు ఏంటంటే, నో నో నో, నా యథార్థతను నేను నిరూపించుకుంటాను అని ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు అని అంటే, ఎంత ధైర్యంగా నిలబడ్డాడు అని అంటే, మరణపు అంచుల వరకు వెళ్ళినప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఈ రోజుల్లో బస్సు మిస్ అయితే దేవుడు ఇట్లా చేసి అనుకుంటాం. చిన్న బస్సు మిస్ అయితేనే ఏమనుకుంటాం, చి నాకు ఎప్పుడు ఇట్లనే కావాలా, ట్రైన్ మిస్ అయినా సంథింగ్ చిన్న చిన్న వాటికే మనం దేవుని ప్రశ్నిస్తుంటాం. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఈ మూడు విషయాలు. సమాధానం మీ లెవెల్ ఎంత ఉంది, దేవుని అందరి భయం మీ లెవెల్ ఎంత ఉంది. మనందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఛార్జింగ్ డౌన్ అవుతూనే ఉంటుంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు 100% అయ్యేదాకా నాకు టైం తీసుకుంటుంది. అయితే మన సమాధాన లెవెల్ 50%, 60%, 70%, 80%, 100%. మన అభివృద్ధి, మన సమాధానము 100% ఉండాలి. దానికి సమయం పడుతుంది. దేవుని అందరి భయం ఎంత % ఉంది, దేవుని అందరి భక్తి ఎంత % ఉంది? 20%, 70%, 80%, 90%, 100%. దేవుని అందరి భయము నీలో, నీ కుటుంబంలో ఎంత పట్టుకున్నది? ఒకవేళ 50% ఉంటే ఈ కూడికల వలన ఇంకో కొంత 70% రావాలని, ఒకవేళ 70% ఉంటే 100% రావాలని మరి ఆలోచన కలిగి సేవకులముగా ఇలాంటి ప్రార్థనలు కానీ, ఇలాంటి సభలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ చేపట్టడం ఎందుకొరకంటే మీ యొక్క దేవుని అందరి భయము ఒక్కొక్క మెట్టు మరి దేవునికి దగ్గర కావాలనే ఉద్దేశంతో. తర్వాత చివరిగా ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి
ఆనందంతో అభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది సంఘ క్షేమాభివృద్ధి. అయితే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు లేక కుటుంబములో లేక సంఘములో లేక వ్యక్తిగతంగా మనము నెమ్మది కలిగి బ్రతకాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఈ 3 విషయాలు ఎదగాలి అసలు అది. అయితే మనము మరి అసలైనటువంటి ప్రార్థన అంశానికి వస్తున్నాను. నేను ప్రార్థన అంశానికి వస్తున్నాను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా, చూసారా, అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండేది. యెహోషాపాతు రాజ్యము నా కుటుంబము నిమ్మలముగా ఉందా? చెప్పగలుగుతారా? నా కుటుంబంలో నాకు ఏ కష్టాలు లేవా, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నా భార్య చాలా నెమ్మదిగా ఉన్నామంటారా? మీరు ఏ కుటుంబానన్నా కదిలించండి, తలకాయ కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? అనేక మంది విశ్వాసులను అనేక మంది కలుస్తూ ఉంటాం. వారి వారి పరిస్థితులను చెప్పుకొని అయ్యగారు ప్రార్థన చేయమంటుంటారు. ప్రార్థన చేయండి, పరిస్థితి ఇది. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే, యెహోషాపాతు రాజు ఉన్నాడు. ఆ రాజ్యము నెమ్మదిగా ఉంది. ఆ రాజ్యం ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. ఎందుకు నెమ్మదిగా ఉందో మీకు చెప్తాను. దానికి గల కారణాలు ఏంటో కూడా మీకు చెప్తాను. మరి మొన్నటి వరకు కూడా మరి ఇశ్రాయేలు దేశం మీద హోరాహోరి, మీరు వార్తలు చూసే ఉంటారు. మరి శత్రు రాజ్యాలు బాంబులు విసురుకోవడం, మరి పేర్చుకోవడం, ఎంత గందరగోళంగానంటే ఎంతోమంది అనాథలయ్యారు ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ దేశంలో నెమ్మది ఉందా? సమాధానం ఉందా? లేదు. కానీ ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి లేఖన భాగం ఏంటంటే, ఇశ్రాయేలు రాజులలో యెహోషాపాతు రాజు అనేవాడు ఉన్నాడు. ఈ యెహోషాపాతు రాజు దాదాపు ఆయన 25 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ కింది వచనాల్లో మనం చూస్తాం. యెహోషాపాతు రాజు ఎన్ని సంవత్సరాలు రాజ్యం ఏలాడు? 25 సంవత్సరాలు. ఆ రాజుల కాలంలో మరొక రాజు రావాలి అని అంటే ఈ రాజు అత్తనే తప్ప ఇంకో రాజు రాడు. అందుకొరకని ఎన్నిసార్లు తెలుసా మీకు, తండ్రిని చంపితే కొడుకు రాజ్యం అవుతాడని తండ్రిని చంపేవాడు. అధికారం కొడుకు. మీరు చరిత్ర చదవండి, హిస్టరీ చదవండి. తండ్రిని చంపితే కొడుకు రాజు అవుతాడు, ఖచ్చితంగా రాజు కాడు. కాబట్టి వాళ్ళ అధికారం కొరకు అలా చేశారు. మీరు చరిత్ర చదివితే మీకు అర్థం. కానీ యెహోషాపాతు 25 సంవత్సరాలు రాజ్యము ఎలా ఉందంటయ్యా? యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. ఈరోజు మన సంఘము నిమ్మలంగా ఉండాలి. ఈరోజు మన కుటుంబాలు నిమ్మలంగా ఉండాలి. ఈరోజు మన సమాజము నిమ్మలంగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే, యెహోషాపాతు చేసిన విధంగా మనం చేయాలి. మన కుటుంబాలలో నెమ్మది, మన కుటుంబాలలో సమాధానం, మన కుటుంబాలలో దేవుని భయభక్తి కలిగి ఉండాలి అని అంటే ఇగో ఇలా చేయాలి. తండ్రులుగా, తల్లులుగా మీరు ఎంత సంపాదించినా దేవుని పరిచయం చేయకపోతే బూడిదల పోసినట్టు అవుతుందయ్యా. నేను మా పిల్లలకు చెప్తుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. అరే, నువ్వు బీటెక్ ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ దేవునిలో పాస్ కావాలి. మమ్మీ, నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ దేవునిలో పాస్ కావాలి. దేవుని అందరి భయము, భక్తి కావాలి అని వాళ్ళిద్దరు హాస్టల్కి వెళ్తుంటే వారితో పాటు బైబిల్ను కూడా ఇచ్చి పంపించాను. ఇదొక మీకు సబ్జెక్టు, దీన్ని చదవాలి. అస్తమానం ఫోన్ చేస్తూ మరి యెహోవా యందలి భయభక్తులుగా నెమ్మదిగా
మరి ఉండేటట్లు చూడాల్సినటువంటి బరువు బాధ్యత తండ్రులది. ఈరోజు తండ్రులు ఎలా ఉన్నారో తెలుసా మీకు? కళ్ళలేగలు వేసుకొని నేను ఇంత సంపాదించానంటారు. నీ సంపాదన ఎవరికి కావాలి? చెప్పుకుంటారు నేను ఇది చేశాను, వాడికి ఇది చేశాను, అది చేశాను అని. కానీ మరి దేవుని పరిచయం చేయలేదే, దేవుని భయం భక్తుల్లో పెంచలేదు, దేవుని సన్నిధికి నడిపించలేదు, దేవుని యొక్క శాంతి సమాధానము మన కుటుంబాల్లో లేకుండా పోయింది. నీ సంపాదన ఎవరికి కావాలి? నీ ఆస్తులు ఎవరికి కావాలి? నీ ఖర్చులు ఎవరికి కావాలి? చాలా జాగ్రత్తగా మరి కుటుంబ నాయకులు మీ పిల్లలను మనవలను కూడా జాగ్రత్త. చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి, రేపు మనం ధ్యానం చేసుకుంటాం. తిమోతి పౌలుతో గొప్ప సేవకుడయ్యాడు. ఎవరో తెలుసా కారణం? పౌలు కాదు, వారి అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఉక్కుపాలు పోయలే, వాక్యం అనే పాలతో పెంచి. కాబట్టే తిమోతి గొప్ప పరిచారకుడయ్యాడు, గొప్ప సేవకుడయ్యాడు. కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంలో మరి ఎంతో నెమ్మది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు నెమ్మదిగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉంది. ఎంత గొప్ప సంగతి తెలుసా మీకు? కుటుంబము నిమ్మలంగా ఉండాలి అంటే నీవు ప్రార్థనలో గడపాలి. వీఆర్ బిజీ అంటాం. ఓకే, పని చేసుకోవాలి, తప్పేం లేదు. కానీ ఒక 1 అవర్ నీ కుటుంబంతో సమయం గడిపితే నీ కుటుంబంలో నెమ్మది. ఇక్కడ ఆ రోజుల్లో ఎందుకు ఈ మాటలు రాశారంటే, మరి కానానీయులు, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబీలు, అనేక రాజ్యాలు ఇశ్రాయేలీయులను నిద్రపోకుండా చేశాయి. ఎందుకంటే అది వాళ్ళ రాజ్యాలు కదా. అలాంటి పరిస్థితుల్లో మరి యెహోషాపాతు ఏం చేశాడో మనము నెమ్మదిగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన సంఘంలో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ప్రశాంతత కలిగి మనం జీవించాలి అని అంటే యెహోషాపాతు వలె మన కుటుంబాలను కట్టుకోవాలి. 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత చూడండి, మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చి. చూసారా, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఏంటంటే అవి మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు, శత్రు రాజ్యాలు, అన్య రాజ్యాలు. వీళ్ళు ఏం చేశారు అని అంటే యెహోషాపాతు రాజ్యాన్ని కూల్చాలి, ఆ రాజ్యాన్ని మేము ఆక్రమించుకోవాలి అని దండెత్తి గుంపులుగా మరి యుద్ధానికి వస్తున్నారు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో యుద్ధాలు ఉంటాయి, రకరకాల యుద్ధాలు ఉంటాయి, రకరకాల వార్స్ ఉంటాయి. అలాంటి యుద్ధాల్లో మనం విజయాన్ని సాధించాలి అని అంటే యెహోషాపాతు ఏం చేశాడో అది చేయాలి. మనం యెహోషాపాతు మీదకి వచ్చారు. ఈరోజు నీ కుటుంబం మీదకి ఎన్నో దండయాత్రలు వస్తాయి, ఎన్నో నీ మీదకి అభియోగాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తావు? 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నదని చిత్తగించుము. వారు హససోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఓ రాజా యెహోషాపాతు, చూసారా, మోయాబీలు, తర్వాత అమ్మోనీయులు, తర్వాత మోయానీయులు, వీళ్ళందరూ కూడా దండేసి వస్తున్నారు. వాళ్ళు రానే వచ్చారు. హససోను తామారు అనేటువంటి ఆ లోయలో లేకపోతే ఆ స్థలానికి దగ్గరకు వచ్చేసారయ్యా అని అన్నప్పుడు శత్రువు సడన్గా మీదకి వచ్చారు. ఏం చేస్తారు? ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు
3వ వచనం ఏం జరిగింది? అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు. ఇక్కడ రాజు శత్రువులను ఎదుర్కోవడానికి, శత్రువును జయించడానికి, విజయాన్ని సాధించడానికి మొట్టమొదటిగా చేసినటువంటి సాధనం లేక మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయుటకు, విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. కష్టాలు లేని ఎవరికి, బాధలు రాని ఎవరికి, అప్పులు లేని ఎవరికి, సాగు లేని ఇల్లేది, సమస్య లేని ఇల్లేది. కానీ ఏమంటాను తెలుసా, కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక రాబుద్ది అయితే లేదు గుడికి, లేకపోతే ఇంకేదో సాకులు చెప్తుంటాం. శత్రువులు వచ్చారు, అససోరు తామారు ఎన్గేజ్లో దిగారు, ఇక్కడ సమయం లేదు, కానీ శత్రువులు అటాక్ చేస్తున్నారు. కానీ యెహోషాపాతు ఇమ్మీడియట్గా యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు, మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. ఒకసారి ఆలోచన చేశాడు, నెక్స్ట్ ఏం చేయాలా ఏంటి అని ఆలోచన చేసుకొని వెంటనే ఏంటంటే తప్పిపులు కాకుండా, మరి గలిబిలి కాకుండా ఏంటంటే గట్టిగా ఒకసారి నెమ్మదిగా ఉండి ఏం చేస్తే బాగుంటుంది, అప్పుడు ఏం చేస్తే బాగోదు అంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేస్తే బాగుంటుంది. అది సాధ్యమవుతుందా అంటారా? సాధ్యమవుద్ది అంటారా? చాలా కష్టం అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మరి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. ఇక్కడ యెహోషాపాతు మీదకి పరిగెత్తుకొని వస్తున్నాడు. నిజానికి రాజు ఏం చేయాలి? ఎదురుదాడ తీయాలి. ఇక్కడ చూడండి, శత్రువు యెహోషాపాతు మీదకి పరిగెత్తుకొని వస్తే, శత్రువు అటాక్ చేయడానికి వస్తే యెహోషాపాతు దేవుణ్ణి అటాక్ చేయడానికి వెళ్ళాడు. శత్రువు ఎవరు జరుగుతున్నాడు? యెహోషాపాతును జరుగుతున్నాడు. ఇప్పుడు యెహోషాపాతు ఎక్కడికి పరిగెత్తుండవు? దేవుని దగ్గరికి పరిగెత్తాడు. మన కుటుంబాలలో నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటంటే ఇగో ఇదే. మన కుటుంబాలలో గలిబిలి కారణం ఏంటంటే, మన కుటుంబాలలో సమస్యలకు తావేంటంటే, సమస్యలు అందరికీ ఉంటాయి, వస్తాయి. మన సమస్యల్లో మనం వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాం, వాటిని పట్టుకొని భూతద్దోలు పెట్టి చూస్తూ ఉంటాం. ఇక్కడ మరి అమ్మోనీయులు మోయాబీయులు అందరూ కలిసి యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు దేవుని దగ్గరికి పరిగెత్తాడు. నీ సమస్య దేవుని దగ్గరికి పరిగెట్టేటట్టు చేయాలి. ఎక్కడికి పరిగెట్టాలి? దేవుని దగ్గరికి పరిగెట్టేటట్టుగా చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఎనిమీస్ అటాకింగ్ ద కింగ్, మరి కింగ్ అటాచింగ్ ద గాడ్. మరి రాజు మీదకి అటాక్ చేయడానికి వచ్చాడు, అటాకింగ్. కానీ రాజేమో దేవునితో అటాచ్ కొరకు వెళ్ళాడు. సో నువ్వు ఎవరితో ఎక్కువ అటాచ్ ఉండాలి? నీ కుటుంబము, మన జీవితము, మన సంఘము ఎంత దేవునితో అటాచ్మెంట్ ఉంటే అంతగా మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది. ఇప్పుడు వీడు చెప్తే వినట్లేదు, లేకపోతే వీడు మాట వినట్లేదు, లేకపోతే వీళ్ళిట్లా వాళ్ళట్లా ఏమో అని ఎన్నో తలనొప్పులు ఉంటున్నాయి. కానీ చిన్నప్పటి నుండి ఎట్లా పెంచారు? దేవునితో అటాచ్మెంట్ ఉందా? దేవుని సన్నిధి అనుభవం ఉందా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని
విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. మన అపవాది అయిన సాతాను ఎలా తిరుగుతున్నాడు? ఎక్కడ పడేద్దామా, ఎక్కడ గిచ్చికాయం పెడదామా, ఎక్కడ గిల్లుదామా, ఎక్కడ వీళ్ళను నెమ్మది లేకుండా చేద్దామా, ఎవరిలో దూరుదామా, ఎక్కడ కాడ, నల్ల కాడ, గెట్ల కాడ, పంపకాల కాడ, లేకపోతే ఏదో కాడ సాతాను ఏం చేస్తాడంటే ఎన్నో దగ్గర కొంచెం చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువగా ఉండి ఎన్నో కాడ సాతానుడు ఏంటంటే ఎక్కడ సందు దొరుకుతా అక్కడ అటాక్ చేద్దామని చూస్తున్నాడు. అలాంటి సందర్భాల్లో నేనేం చేయాలనంటే తొందరపడకుండా ఒక నిమిషం మౌనంగా ఉండి, ప్రభువా నేనేం చేయాలి? అది ఏ రకమైన సమస్యనే కావచ్చు, అది ఏ రకమైనటువంటి మరి ఇబ్బందులే కావచ్చు. ఇక మీకు ఇబ్బందులు అడుగు చెప్పమంటే ఎన్నో రకాలు చెప్తుంటారు, అన్ని రకాలు చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని నిబ్బరమైన బుద్ధి గల వారై విశ్వాసమందు స్థిరులుగా ఉండి దీన్ని ఎలా ఎదిరించాలో ప్రభువును అడగండి. ఇక్కడ యెహోషాపాతు మీదకి రాజ్యాలు వస్తుంటే ఈయనేమో దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇతని రాజ్యము నిమ్మలంగా ఉండడానికి ఏంటంటే కారణము దేవునితో అటాచ్మెంట్ ఉంది. నువ్వు దేవునితో కట్టయ్యావనుకోండి, నీ జీవితం అంతా అలల్లాగా ఉంటుంది, కింద మీద ఉంటుంటాయి. కానీ యెహోషాపాతు అయితే మనస్సు నిలుపుకొని నిబ్బరం చేసుకొని ఏమనుకున్నాడు? యెహోవా దగ్గర విచారణ చేయాలనుకున్నాడు. విచారణ చేశాడు. విచారణ చేయడం మాత్రమే కాదు, రెండవది ఏం చేసాడో చూపెడతాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. మనసు నిలుపుకొని రెండవదిగా ఏం చేశాడో తెలుసా? ఎన్నో వచనము? 3వ వచనం. 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఇక్కడ చూడండి, యూదా అందరినీ కూడా పురికొల్పాడు. యూదా అందరినీ కూడా ఏం చేశాడు? అలర్ట్ చేశాడు, మెలకువ చేశాడు. అలర్ట్ చేసి లేండి యెహోషాపాతు రాజు ప్రకటించినటువంటి వార్త ఏంటంటే, ఇదిగో అమ్మోనీయులు వస్తున్నారు, మోయాబీయులు వస్తున్నారు, మోయానీయులు వస్తున్నారు, మరి రండి ఎక్కడికి వెళ్దాం అని అంటే ఉపవాసం ఉండండి, అందరూ ఉపవాసం ఉండండి అని దేశమంతటా ప్రకటన చేశారు. అక్కడ మరి ఆ ప్రకటన రాజు ఒక్కడే కాదు ప్రార్థన చేసింది, రాజు ఒక్కడే కాదు ఉపవాసం చేసింది, రాజు కుటుంబమే కాదు, కానీ దేశమంతటా కూడా ఏమని డప్పు సాటింపు చేశారు? ఉపవాస దినాన్ని ప్రకటించారు. మామూలు రాజ్యం కాదు, ఈ మూల నుంచి ఆ మూల వరకు రాజు చెప్పిందే వేదం అన్నట్టుగా ఆ దేశం అంతటా కూడా, యూదా దేశం అంతటా కూడా మరి అందరూ కూడా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి అన్నప్పుడు అందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రకటించినటువంటి విధంగా మనం చూస్తాం. 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం చదవండి ఒకసారి. యూదయ వారందరూ ఎవరితోనూ? శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. చూడండి, ఈ ఉపవాసములో పాల్గొన్నవారు ఎవరు అనంటే, ఈ ఉపవాసములో పాల్పొందిన వారు ఎవరు అని అంటే రాజు కాదు, రాజు ఒక్కడే కాదు, మంత్రులు ఒక్కలే కాదు, సేవకులు ఒక్కలే కాదు, చంటి పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మరి వారు ఉపవాస ప్రార్థనలో వారు మరి పాలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలబడ్డారు, ఉపవాసం ఉన్నారు. దేని కొరకు ఉపవాసం ఉన్నారు? ఒక సాధించడానికి, విజయాన్ని సాధించడానికి,
శత్రువు మీద గెలవడానికి, శత్రువును ఓడించడానికి వారు మరి యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తాం. జీవితంలో విజయాలు సాధించాలని అంటే కొన్నిసార్లు ఉపవాసం ఉండక తప్పదు. ఎప్పుడు ఉపవాసం ఉంటావు? అలిగి ఉపవాసం ఉంటావు కొన్నిసార్లు. అదేదో అలిగి అక్కడ ఉపవాసం ఉండడం కన్నా అదేదో దేవుడి దగ్గర కలిసి ఉపవాసం ఉంటే ఎంత మంచిగా ఉంటుందా? భర్త తిట్టినని భార్య తినకుండా ఉంటుంది, మంచిదే. అదేదో దేవుని దగ్గర ఉపవాసం ఉంటే ఎంత చక్కగా ఉండు. అంతేకాకుండా డాడీ నాకు డ్రెస్ కొనియాలని కొడుకు ఏం చేస్తాడు? ఆహారం మానేసి ఉపవాసం ఉండి అలుగుతాడు. అలా కాదు, మంచిదే. కానీ ఒకవేళ ఏదైనా మీకు జీవితాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మరి పరిస్థితులు మరి భిన్నంగా ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబ సమేతంగా ఉపవాసం ఉంటారా? ఎప్పుడైనా చాలా కష్టం. ఉపవాస ప్రార్థనలు ఏంటంటే దేవుని సన్నిధిలో విజయాలు సాధించగలుగుతాం. ఎక్కువ చెప్పను కానీ ఎస్తేరు ఉపవాసం ఉంది, తన ప్రజలను రక్షించుకుంది. అవునా కాదా? తెల్లారితే యూదులందరినీ ఉతకొత పోయాలి, వాళ్ళు మరి హింసించాలి. కానీ ఎస్తేరు రాని మరి ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి నా ప్రజల కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసినప్పుడు తన ఉపవాస ప్రార్థన వలన ఏంటంటే ఎవరు తోడుకున్న పొందులో వాడేవాడు చేసేది దేవుడు. ఆ విషయాలను మీకు తెలుసు. ఇంకా పోతే హన్నా ఎంత అవమానాల పాలైంది. సూటికి మోటికి నీకు పిల్లలు లేరు, సూటికి మాటికి నువ్వు గొడ్రాలు, సూటికి మాటికి తెల్లారు లేస్తే నీ ముఖం చూడద్దు అనేటువంటి మరి తోటి మరి దాని వలన ఏంటంటే ఎంతో అవమానం పొందింది. కానీ ఒకరోజు రానే వచ్చింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన వలన సమూయేలును లోకానికి ఇచ్చింది. ఈరోజు మనకు కూడా సమూయేలు ఉన్నట్టే కదా. ఆ రోజు సమూయేలు ఎంత న్యాయాధిపతిగా, ఎంత యాజకుడిగా పనిచేశాడు అని అంటే గొప్ప పని చేసింది. నీ పిల్లలను దేవుని కొరకు పెంచే ప్రయత్నములు చేయి. ఈ రోజుల్లో ఎన్నో ఆశలు ఉంటాయి, కోటి ఆశలు ఉంటాయి. కలెక్టర్ కావాలని, లేకపోతే మంచి ప్రయోజకుడు కావాలని, సంపాదించుడు కావాలని, లేకపోతే ఆస్తిపరుడు కావాలని ఎన్నో ఆశలు ఉంటాయి. అవన్నీ తర్వాత ఎలాగాలు దేవుడు ఇస్తాడులే. కానీ దేవుని కొరకు బ్రతికే పిల్లలుగా తయారు చేయండి. అన్న ఉపవాసం ఉంది, నువ్వు నాకు ఇస్తే, ఎవరిని? మగ పిల్లవాడిని ఇస్తే నేను నీకే ఇస్తాను ప్రభువా అని పట్టుదలతో ఉపవాసముతో ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఆలకించాడు. మరుసటి సంవత్సరానికి గొప్ప బాలునిచ్చాడు. ఉపవాస ప్రార్థనలు పట్టుదలతో సూచన, ఉపవాస ప్రార్థనలు శ్రద్ధకు సూచన, పట్టుదలకు సూచన. నీ పట్టుదల ఎంత మట్టుకు ఉన్నది అని తెలుసుకోవడానికి కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. అలా ఉపవాసాలు ఉండి గొప్ప గొప్ప కార్యాలు హన్న సాధించింది, ఎస్తేరు సాధించింది. నినివే పట్టణం వారు కూడా ఉపవాసం ఉన్నారు. అక్కడైతే ఏమంటారో తెలుసా? పశువులు కూడా ఉపవాసం పెట్టారు. నా గుడ్లు లేకపోతే నా ఎడ్లు నీళ్ళకి ఎడతానే, లేకపోతే ఆకలికి ఎడతానే, నేను వేపుకొని వస్తా, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా ఆహ్వానం ఏమనలే, ఇంకేం చెప్పలేదు. రాజు, నినివే రాజు ఏం చెప్పాడు? యోనా చెప్పాడు, పశ్చాత్తాపడి మరి మీరు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల మీ పట్టణం నాశనం అవుతుందని చెప్పినప్పుడు రాజుతో సహా, పిల్లలతో సహా, పెద్దలతో సహా, అంతేకాదు పశువులతో సహా, రాజు అయితే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి బూడిద పోసి మీద పోసుకొని, అయ్యో భగవంత, ఈ కట్ట మా మీదకి రావద్దు, నా దేశం నిమ్మలంగా ఉండాలి అని మరి పశువులతో సహా, జంతువులతో సహా, మనుషులతో, పిల్లలు అందరూ కూడా మరి అక్కడ మనం చూస్తాం 120,000 మంది కుడి ఎడమ ఎరగినటువంటి ప్రజలుగా మనం చూస్తాం. వారందరూ ఉపవాసం ఉన్నప్పుడు ఆ దేశానికి ఏం జరిగింది? నెమ్మది కలిగింది. ఎంత చక్కటి మాట తెలుసా? నెమ్మది కలిగింది. నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే సాతానుడు గందరగోళం చేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో, ఒకవేళ మన కుటుంబాల్లో గందరగోళం ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే సాతానుడు పనిచేస్తుందని అర్థం, ప్రార్థన చేయట్లేదని అర్థం, అంతే. ఇంకా వేరేది ఇంకోటి ఏం లేదు. సాతానుడు ఎవరికి భయపడతాడు తెలుసా? ప్రార్థించేవాడికి భయపడతాడు.
సాతానుడు ప్రార్థించేవాడికి భయపడతాడు. ప్రార్థించడం అంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని సహాయాన్ని కోరుకోవడం. అందరూ పలానా రోజు సంఘ కార్యక్రమం ఉంది, అందరూ రావాలంటే ఎవరు వస్తారు? చాలా తక్కువ వస్తారు. దేశమంతటా కూడా ఉపవాసాన్ని ప్రకటించారు. నీ కుటుంబాల్లో ఈ ఉపవాసాలు ఉండాలి. నీ కుటుంబంలో గందరగోళం పోవాలి అని అంటే, మన జీవితంలో గందరగోళం పోవాలి అని అంటే ప్రార్థన. పిల్లలతో పాటు ప్రార్థించిన అనుభవాలు మీకు ఎంతమందికి ఉన్నాయా? చిన్నప్పుడు, పెద్దప్పుడు, ఇప్పుడుకైనా మనవలతో, మనవరాళ్ళతో పెద్దవాళ్ళు అయిపోయాం. మీరు నమ్మండి, మా పిల్లలు మేము నలుగురు ఎప్పుడు కూడా కలిసి 4 కంచాలు ముంగట పెట్టుకొని ప్రార్థన చేసుకొని తింటాం. నేను మా పిల్లలకి ఇచ్చేది అదే, అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు. పిల్లలు ఎంత అంటే చెవులు అప్పగించి, డాడీ చెప్తాడే ఎనబుద్ది అవుతుంది డాడీ అని అంటారు. ఏం చెప్తున్నావు? ఈ సర్వే నెంబర్ అయితే చెప్తావు, ఆ సర్వే నెంబర్ అయితే చెప్తావు, ఇది 52 సర్వే నెంబరు, ఇది కాంగ్రెస్ వారు బిడ్డ, మరి పోయినాక ఇదే అంటావు. కానీ ఏ వాక్యం ఎక్కడ ఉందో నీ బిడ్డకు చెప్పావా ఎప్పుడైనా? ఏ వాక్యం ఎక్కడ ఉందో నీ పిల్లలకు బోధించావా ఎప్పుడైనా? బిడ్డ ఇగో ఇది దేవుని వాక్యం రా నానా, ఇగో ఇది నోవాహు కథరా నానా, ఇగో ఇది సంగతిరా అని ఎప్పుడైనా చెప్పావా? ఆ దాఖలు ఉండవు. మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే ఇది చేయాలి. మీరు నమ్మండి, మా పిల్లలకు వేళ్ళ మీద 66 పుస్తకాల చరిత్ర తెలుసు. ఆదికాండంలో దేవుడి సృష్టి, 3వ అధ్యాయంలో దేవుడి మానవుని పతనం, ఆ తర్వాత 6వ అధ్యాయంలో మరి నోవాహు ప్రళయం, మరి 11వ అధ్యాయంలో భాషలు, 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపు, ఇలా నిర్గమాకాండంలో విడుదల, ఇలా ఏంటంటే ప్రకటన వరకు మా పిల్లలకు నోటి మీద చెప్పగలుగుతారు. మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? మీ పిల్లలకు ఏం బోధిస్తున్నారు? ఇక్కడైతే యూదా దేశం అంతటా ఉపవాసాన్ని ప్రకటించారు. పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడా మరితో ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా మనము చూస్తాం. అయితే ఇప్పటికైనా మించిపోలేదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. చూడండి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఇలా చెప్తున్నాడు యోవేలు ప్రవక్త జనులకు మరి ప్రకటన చేస్తున్నాడు, ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇప్పటికైనా కూడా ఏంటంటే సియోనులో బాకా ఊదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి అని మరి యూదా ఇశ్రాయేలు జనాంగానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. యోవేలు 2:12, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకంగా, ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదయ్యా. తండ్రులుంటే మీ పిల్లలతో, ఒకవేళ తాతలుంటే మీ మనవలతో ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించండి. బైబుల్ స్టోరీస్ వారికి కూర్చోబెట్టి చెప్పండి. ఏదో 7 చేపల కథ చెప్తుంటాం మనం సాధారణంగా. 7 కుమారులట, రాజుకి 7 కుమారులట, 7కి పోయిరట, 7 చేపలు తెచ్చిరట, ఓ సాపులార, ఈ కథలు చెప్తుంటాం మనం. ఈ ఎవరికి కావాలి కథలు? అవి కథలే. అలా కాదు, కానీ ఏంటంటే దేవుని యొక్క విషయాలను పంచుకోండి. ఇప్పుడైనాను సరే ఉపవాసం ఉండండి, ఇప్పుడైనాను సరే ప్రార్థించండి అని యోవేలు చెప్పినట్టుగా మన క్రైస్తవ జీవితాల్లో మరి ఇప్పుడైనాను మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు మనము పూనుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఇప్పుడైనాను సరే, లేక ఇప్పుడైనాను ఇప్పుడైనాను మీరు ఉపవాసముడు. సమయం మించిపోలేదు. ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడైనాను మంచిదే, ఇదే అనుకూలమైన సమయం అనుకొని మరి ఈ రోజు నుండి లేకపోతే రేపటి నుండి ఏంటంటే మీ పిల్లలకు మీ కుటుంబంలో కుటుంబ ఆరాధన, దైవ ధ్యానం,
దేవుని మాటలు మనము వినాలి. కుటుంబ సమేతంగా సీరియల్ చూస్తాం, కుటుంబ సమేతంగా పెళ్ళిళ్ళకి వెళ్తాం, కుటుంబ సమేతంగా ఇంకెక్కడికో వెళ్తుంటాం. కానీ కుటుంబ సమేతంగా ఎందుకు మరి దేవుని మాటలను ధ్యానించాం మనం? అది అలవాటు చేసుకోవాలి. ఈ రాజైతే దేశమంతటా ఉపవాసం చేశాడు. 24వ వచనం, యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై. చూడండి, శత్రువులు అటాక్ చేస్తున్నారు, రాజు దేవునితో అటాక్ చేయాలి. శత్రువులు అటాక్ చేస్తున్నారు, ఉపవాసాన్ని ప్రకటించాడు. శత్రువులు అటాక్ చేస్తున్నారు, 4వ వచనం ఎంత చక్కగా ఉందయ్యా, యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై. ఎవరి సహాయము? మీకు ఒక నిబ్బరం పోయే విషయం చెప్తాను, మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను, చెవులు గింగురు అనే విషయాన్ని చెప్తాను. ఏంటో తెలుసా? ఈయన రాజు, ఈయన సైన్య బలం ఎంతో తెలుసా మీకు? ఒక శత్రువు ఢీ కొట్టాలంటే ఏం కావాలి మనకు? సైన్యం కావాలి. ఎంత సైన్యం తెలుసా మీకు? 17వ అధ్యాయం 12వ వచనం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై కోటలను సామాగ్రిని పట్టణములు కట్టించాడు. యూదా దేశపు పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడింది. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశపు చొప్పున లెక్క పెట్టుకోండి. ఇప్పుడు వీరి సంఖ్య, వీరి యొక్క పరాక్రమ, వీరి యొక్క సైన్యం, లేకపోతే వీరి యొక్క మిలిటరీ ఎంత అంటే తెలుసా? చెప్పండి. యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అన్నా యొద్ద 3 లక్షల మంది 3 లక్షల మంది పరాక్రమశాలు. తర్వాత రెండవ వాడగు అధిపతి యొద్ద 2,80,000 మంది. 3 + 2 5,80,000. మూడవ వాడు ఐదు లక్షల 80 + 2 లక్షలు 7,80,000. తర్వాత బెన్యామీనీయులలో ఉన్నాడు. వీని యొద్ద వింటిని కీడను పట్టుకుని వారు 7,80,000 + 2 లక్షలు 9,80,000. తర్వాత రెండవ వాడు యెహోషాపాతు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. ఇప్పుడు మొత్తం చెప్పండి, అది 9,80,000 + 1,80,000. చిన్నగా 11,60,60,000. ఇక రాసుకున్నా, 11,60,60,000 మంది సైన్యము, అధికారము, మిలిటరీ బలం ఉండగా దేవుడి సహాయం ఎవరికి కావాలా? ఈరోజు మన ఆలోచన చేద్దాం. అయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఇలా కాపాడు అంటాం మనం. ఎంత డబ్బైనా పర్వాలేదు, కాపాడు, ట్రీట్మెంట్ చేయి, లక్షలు ఎన్నైనా ఖర్చు పెడతాను. ఈ రాజు ఎంత చక్కటి వాడో తెలుసా అయ్యా? అందుకని తన రాజ్యము నిమ్మలంగా ఉంది. 11,60,60,000 మంది మరి మిలిటరీ బలగం, వీటలు విసిరేవారు, డాళ్ళు పట్టుకునేవారు, సైన్యాధిపతులు 11,60,60,000 మంది ఉన్నప్పటికీ కూడా అతడు ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా యొద్ద సహాయమును అడగడానికి వెళ్ళాడు. అందుకొరకనే ఆ రాజ్యము నిమ్మలంగా ఉంది. నాకేంద్రా, ఏ కూడలు పెట్టినా పెట్టకుండా నాది నేను తింటా, నాకు నేను బ్రతుకుతా. నువ్వు బ్రతకొచ్చు, దేవుని సహాయం కావాలి. తన బలగమును బట్టి గర్వించలేదు ఆయన. అంతేకాదు, సైన్య బలగమును బట్టి నేను అమ్మోనియులను మోయాబులను
అని 4వ వచనంలో ఏముంది? 4వ వచనంలో ఏముంది? 24వ వచనంలో 20 అధ్యాయం 4వ వచనంలో యెహోవా యొద్ద సహాయము, అక్కడ ఏముందమ్మా చక్కగా 4వ వచనం, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకు. అబ్బాయి ఎంతటి మాట అంటే దేవుని మీద ఆనుకున్నాడయ్యా. మన జీవితంలో ఎన్నో అటాక్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు మన మీదకి వస్తుంటాయి, మన ఎన్నో సమస్యలు కూడా వస్తుంటాయి. వీనితోటో బాధ, వానితోటో బాధ, ఇది ఎట్లా, అది అట్లా, ఇది అట్లా అన్ని తలపోసుకుంటా మనం ఏడుతూ ఉంటాం. కానీ యూదా వారు దేవుని వలన సహాయమును వేడుకొనుటకై ఏం చేశారంట? కూడుకున్నారు. నీకు సహాయం ఎక్కడి నుండి, నీకు ధైర్యం ఎక్కడి నుండి, నీకు విజయం ఎక్కడి నుండి అని అంటే మరి ఈ వచనాల ప్రకారంగా దేవుని సన్నిధిలో నుండి విజయాలను మనము సాధించగలుగుతాం. వీరి మీద ఆధారపడలే, తన యొక్క సైన్యం మీద ఆధారపడలే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పైన ఆధారపడి, అయ్యా దేవా యెహోవా మాకు సహాయం చేయయ్యా, మేము బలహీనులమయ్యా అన్నాడే. కానీ మాకు ఇంతమంది సైన్యం ఉన్నది, మమ్మల్ని ఎవడు ఎదిరించాడు అనలే. కాబట్టి నీకెంతైనా ఆధారం ఉండొచ్చు. ఈ రోజుల్లో ఆధారం లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఏదైనా రిస్క్ అయితే కొంచెం సహాయం, లేకపోతే ఇంకేదో రకంగా ఉంటుంది. ఓకే, బెటరే. కానీ నీ జీవితంలో నెమ్మది కలిగి విజయం కలిగి మీరు జీవించాలి అని అంటే యెహోషాపాతు ఏం చేశాడు అని అంటే, అయ్యా భగవంతా యేసయ్యా, లేకపోతే యెహోవా నీ సహాయం మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి అని అడిగినట్టుగా, కోరుకున్నట్టుగా మనము చూస్తున్నాం. నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని సహాయం కొరకు పరిగెత్తి. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు. తర్వాత 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన? కాదు, మందిరానికి వస్తేనే దేవుడా. ఎంత తెలివిగా మాట్లాడదా తెలుసా మనం? ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. చెట్టు కింద ఉన్నాడు, పుట్ట కింద ఉన్నాడు, పుట్ట కింద ఉన్నాడు, పొలం కాడు ఉన్నాడు, ఆడు ఉన్నాడు. ఏదైతున్నాడు ఆదివారం అత్తేది రాకపోతే తప్పు మాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన అంతనున్న మాట వాస్తవం. నువ్వెక్కడ ప్రార్థన చేసినా వింటాడన్న మాట వాస్తవం. ఆదివారం గుడికి రావాలన్నది కూడా వాస్తవం. నువ్వు మీరు ఎక్కడ ప్రార్థన చేసినా వింటానన్న దేవుడే, ఆ దేవుడే ఆదివారం గుడికి రమ్మని చెప్పలేదా? ఆ మాటలు పట్టుకో. మనం ఏ మాట పట్టుకుంటావు? ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటే అక్కడైనా ఉంటానన్నాడు కదా, అన్నావు కదా ప్రభు. 2-3 కూడా ఉంటే ఎక్కడైనా ఉంటానన్నావు కదా ప్రభు అని కథ ఏదో ఎగొట్టి ఏదో చేసుకుంటుంటాం. దేవునితో చెలగాటమవుతు, దేవునితో చెలగాటమవుతు. ఆయన వాక్యాన్ని ట్విస్ట్ చేయకండి. లేనిది ఉన్నది కలుషితం చేయకండి. రాజు జనులందరినీ కూడా పోగు చేసి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరములో సహవాసం ఉంటుంది. దేవుని మందిరములో దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. నువ్వు పొలక్కడ ప్రార్థన చేస్తావు ఆదివారం మంచిది, అక్కడ వాక్యం చెప్పినాడు ఎవడు? ఎవరు చెప్తారు? నీరటిగా వాక్యం చెప్తాడు. నీకు వచ్చి పొలానికి నీరు పెట్టినట్టుగా నీకు వాక్యం దొరికేది ఎక్కడ? మందిరములో సహవాసం ఉంటుంది, మందిరములో సంతోషం ఉంటుంది, మందిరములో ప్రేమ ఉంటుంది, మందిరములో ఆప్యాయత ఉంటుంది, మందిరంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉంటాయి. మనందరూ కలిసి ఉన్నాం కదా, రాని వారికి సహవాసం ఉందా? అయ్యా లేదు. ఈ సహవాసం ఎక్కడ దొరుకుద్ది? ఈ సన్నిధి అనుభవం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరకదు. దేవుని మందిరంలోనే మరి దొరుకుద్ది. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మందిరములో ఆరాధన, మందిరములో ప్రార్థన. అది చాలా ప్రాముఖ్యం. 122వ కీర్తన 1 వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు
అయ్యో దేవుడు ఆదివారం రాని వచ్చిందా అలా అనలే. అయ్యో అప్పుడే వెళ్ళాలా అనలే. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఒకరితో ఒకరు చెప్పుకోండి, ఫోన్ చేసుకోండి. అయ్యా ఇగో ఆదివారం వచ్చింది, రేపు వస్తున్నావా? ఇగో నేను వస్తున్నా, నువ్వు కూడా రా. ఇగో నువ్వు కూడా రా, నేను కూడా వస్తా అని ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ ఉందా? సంఘం అంటే కుటుంబం. నీ కుటుంబం ఒకటే కాదు, సంఘము కుటుంబం, దేవుని కుటుంబం. కాబట్టి ఏంటంటే ప్రార్థనలు దేవుని మందిరములో జరుగుతున్నాయి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు, రాజా అయ్యా మందిరానికి రా అంటే అసలు రాజు కదా, రాజ పరిపాలనలో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. మీరు ఒకటరా, నా టెన్షన్స్ నాకున్నాయి, తెల్లారితే నేను ఏం చేయాలో నాకు పెద్ద రిస్క్ ఉన్నది, మీరు పోయి ప్రార్థన చేస్తాను అనలే. లెట్ us go అన్నాడు. వెళ్దామని సంతోషించి గంతులు వేసి మరి మందిరానికి ఒక రాజ మందిరానికి వస్తే రైతు రాకపోతే ఎట్లున్నాయా? రాజు పాళ్ళు ఎక్కువ ఉంటాయా, రైతుకి ఎక్కువ ఉంటాయా? రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నా, ఈరోజు మంత్రికి రండి అంటే ఎంత నాటున్నా లేకపోతే ఎంత జొన్నపోతున్నా లేకపోతే ఇంకెంత ఉన్నా ఆండోషి పెట్టుకుతారు రాజు ప్రకటిస్తే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే యూదా రాజు యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడు? మందిరములో, టెంపుల్లో, దేవాలయములకు వచ్చి ఇక ప్రార్థన చేస్తాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు నీవు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి. చూడండి, 11,60,000 మంది సైన్యం ఉన్నా ఎవరి బలం కావాలన్నాడు? యెహోవాని సహాయం కావాలన్నాడు. ఇప్పుడు అంటున్నాడు మా 11,60,000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా మేం కాదు పరాక్రమశాలులం. ఇంతమంది సైన్యం ఉన్నా, ఇంత బలగం ఉన్నా, ఇంత శక్తి ఉన్నా ఏమంటున్నాడు? ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే నీవు బాహుబలం గలవాడు, నీవు పరాక్రమశాలుడవు, అంతేకాదు అన్యజనుల రాజ్యములను కూడా ఏలేవాడు. ప్రార్థన ఎంత శక్తితో తెలుసాయా మీకు? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. రాజ్యాలను కూల్చగలిగిన శక్తి, మార్చగలిగిన శక్తి ప్రార్థనకు. మీ అందరికీ తెలుసు, దానియేలు ప్రార్థన చేయొద్దని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? రాజు ఇచ్చాడు. కానీ ఏ రాజు చేతనైతే ప్రార్థన చేయొద్దు అని అన్నాడో అదే రాజు చేత దానియేలు దేవుడే దేవుడు అని శాసనము ఉల్టా తిరిగింది. మన కుటుంబాలలో జీవితాలు మారాలి అని అంటే ప్రార్థన కావాలి. మన జీవితాలలో నెమ్మది కలగాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన పరులు ఎంతో మంది ఉన్నారు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు, రాజ్యాన్ని తలకిందులు చేశారు. నీవు ప్రార్థిస్తే, నేను ప్రార్థిస్తే అన్యజనులను ఏలే రాజు మన యేసయ్య. ఆయన ఏదైనా చేయగలడు నీ కొరకు, ఆయన ఏదైనా నీ కొరకు చేయగలడు. మరి ప్రార్థన చేస్తున్నాడు, పరాక్రమశాలుడవు నీవే. 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురాస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 8వ వచనం, వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన ఎడలా. చూసారా, మందిరం ఎదుట మా శ్రమలలో మొరపెట్టాలి. అయ్యా మీకు ఏదైనా కష్టం వచ్చిందా వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇక్కడ ఒక మందిరం ఉంది, నిలుగుతుంది, అది కట్టుకుందాం. ఎందుకొరకు? నీ కష్టం వస్తే నా ఇంటికి వచ్చి ప్రార్థన నేను కూడా. నాకు కష్టం వచ్చింది, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఏమంటారు? నా ఇల్లే దొరికిందా అంటారు. కానీ మనందరికంటూ ఒక మందిరం కావాలి. మాకు కష్టమైనను, ఇరుకైనను, శ్రమ అయినను, క్షామమైనను, మరి ఇబ్బంది అయినను వచ్చిన ఎడలా మేము నీ మందిరమునకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మందిరం ఇచ్చావు కదా. మందిరం 24 గంటలు ఓపెన్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఆడ ప్రార్థన చేసుకోవచ్చు. దానికి తాళాలు ఉండవు, తలుపులు మాత్రమే ఉంటాయి.
మందిరానికి తాళాలు ఉండవు. అయ్యా ఈ మందిరం ఎందుకు కొరుకుందో తెలుసా? మా కష్టాల్లో ప్రార్థన చేయడానికి అని చెప్తూ 9వ వచనంలో నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టారు. ఈ మందిరం ఉంది ప్రార్థన చేయడానికి, ఈ మందిరం ఉంది కష్టాలను పారదోలడానికి, ఈ మందిరం ఉంది క్షామాన్ని పారదోలడానికి, ఈ మందిరం ఉంది విజయాన్ని సాధించడానికి, ఇక్కడ ప్రార్థన చేయడానికి అని యెహోషాపాతు సింహాసనం దిగి మందిరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు రాజు పులి, కానీ దేవుని సన్నిధికి వచ్చి పిల్లి కూనలాగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తావు, నీ మందిరం కావాలి, ముందు పడాలి, చేసుకోవాలి. ఆ మందిరంలో దేవుని యొక్క ప్రార్థనలు వినపడాలి. దేవుని మందిరంలో మన ప్రార్థనలు ఆయనకు ధూపంలాగా వేయబడాలి. తర్వాత 10వ వచనంలో ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులను మోయాబీయులతోను సేయీరు మానవులతోనూ యుద్ధము చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకోవలసినవి నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యము నుండి మమ్మల్ని తొలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారో దృష్టి ఉంచుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు. ఎంత తగ్గించుకున్నాడయ్యా! అయ్యా ఈ అనారోగ్యాన్ని భరించలేదు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయి. ప్రభా ఈ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేదు, నువ్వే నాకు సహాయం చేయి. ఇంకా కొన్నిసార్లు నేరుగా చెప్పాలంటే అయ్యా ఈ కొడలతో పోరుపడలేరు, నువ్వే నాకు సహాయం చేయాలి మనం. లేకపోతే ఈ అల్లులతో వాళ్ళు తట్టుకోలేరు, ప్రభా నాకు సహాయం చేయి. లేకపోతే ఒకవేళ భార్య పోరు ఉంటే ప్రభా ఈ భార్యతో నేను తట్టుకోలేను, నువ్వే సహాయం చేయి. ఒకవేళ భర్తతో ఉంటే ప్రభా ఈ భర్తతో నేను తట్టుకోలేను, నువ్వే నాకు సహాయం చేయి. ఏం ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళు ఏటొచ్చి మనం తిడుతుంటాం, శపిస్తూ ఉంటాం. వీని ఇల్లు కాలిపోను, వీని నాశనం కాదు, లేకపోతే వీడి తాడుదేంప ఇంకా అత్తలే నా గండర పుట్టింది. అలా కాదు, నీవే నాకు సహాయము చేయుమని దేవుని మందిరములో అంత పెద్ద సైన్యాది కలిగినటువంటి రాజు, 11,60,000 సైన్యం ఉన్నటువంటి రాజు వచ్చి పిల్లికూనలాగా ప్రార్థన చేస్తూ నీవే మాకు సహాయము చేయుమని ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనంలో మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు. నాకు ఏం దొరకలేదయ్యా. కొన్నిసార్లు ఏం దొరికింది మనకు కదా, అంత అట్లు పెరగలిసినట్టుగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. కానీ రాజు అంటున్నాడు, వాళ్ళు వచ్చారు తుపాకులు పట్టుకొని, నాకేం చేయాలో తెలుస్తలేదు ప్రభు, నీవే నాకు సహాయం చేయమన్నప్పుడు వారు మరి 13వ వచనంలో యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలబడి అప్పుడు మరి మతన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడు బెనయా జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వారును లేవీయులకు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ మీద రాగా అతడు ఇలా ప్రకటించెను, యూదా వారులారా, యెరూషలేము కాపురమస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా జవాబు రానే వచ్చింది. ఎప్పుడు జవాబు వస్తుంది తెలుసా? గల్లేగరేస్తే జవాబు ఇవ్వడు. ఎప్పుడు వస్తుంది తెలుసా? మనస్సు నిలుపుకున్నాడు. ఏం తోచలేదు కానీ మనస్సు నిలుపుకున్నాడు. ఉపవాసం ప్రకటించాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేశాడు. నీవే వారికి తీర్పు తీర్చమని దేవుని సహాయం, దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు ప్రవక్త రానే వచ్చాడు. విజయం ప్రకటింపబడింది. ఎంత చక్కగా ప్రకటింపబడింది అని అంటే, యూదా రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఈ గొప్ప సమస్యకు మీరు భయపడకండి. ఈ గొప్ప కష్టానికి మీరు భయపడకండి. ఈ గొప్ప నష్టానికి మీరు భయపడకండి. గొప్ప దుఃఖానికి మీరు భయపడకండి. ఈ గొప్ప సమస్యకు మీరు తప్పిపులు కాకండి అని వాక్యం చెప్తుంది. మరి ఏం చేయాలి? మరి ఏం చెప్తున్నాడు? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు కాదు యుద్ధం చేసేవాడు. జస్ట్
స్టాండ్ అండ్ సీ. రేపు వారి మీదకి పోవుడి. గాలికి దీపం పెట్టి దేవుడే ముక్తలేడు. చూసారా, మనం చాలాసార్లు తెలివిగా మాట్లాడుతుంటాం. అన్ని దేవుడే చూసుకుంటాడు కూడా, చూసుకొని చూద్దాం అంటారు. అన్ని దేవుడే చూసుకుంటాడు, నువ్వు కష్టం చేయకపోతే. రేపు వెళ్ళండి, మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, మీరు వెళ్ళి పని చేయి, నువ్వు వెళ్ళి విత్తనమై, దేవుడు చూసుకుంటాడు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి, రేపు వారి మీదకి పోడి. వారు ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోండి, యెహోవా మీతో కూడా ఉండును. నీకే కష్టం ఉన్నా ఆ కష్టంలో ప్రభువు నీతో ఉన్నాడు. ప్రభువు నీతో ఉన్నాడు. 6 కాలం కష్టం పడుతున్నావు, నీ చేతుల కష్టం, నీ 2 చేతులే కాదు, ప్రభు హస్తం కూడా నీకు సహకారంగా ఉండాలి. ఉంటుంది. ఎప్పుడు యెహోషాపాతు లాగా తగ్గించుకుంటే, యెహోషాపాతు లాగా మనస్సు నిలుపుకుంటే, యెహోషాపాతు లాగా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, యెహోషాపాతు లాగా అందరూ ఐక్యంగా ఉంటే ఇక్కడ మరి విజయం సాధిస్తాడనేటువంటి మాట మనము చూస్తాం. ఏం జరిగిందంటే అక్కడ విజయాలు సాధిస్తాడు. మరి 26వ వచనంలో, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవా కృతజ్ఞత చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా, విజయము లేక ఆశీర్వాదము అనేటువంటిదిగా మనము చూస్తున్నాం. అక్కడ విజయం సాధించారు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. 21, 22, 23, 24 వచనంలో మనం చూస్తాం. 23వ వచనంలోనే అమ్మోనీయులు, అమ్మోబీలు చేయురు మానవుల మీద బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీదకి పడి వారు చేయు ఆ కాపురాస్తులను కట్టడి ముట్టిన తర్వాత తమలో ఒకరి మీద ఒకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. ఇలా ఏంటంటే అందరినీ కూడా వారి చంపుకున్నట్టుగా దేవుడు చేసేసి అలా చేసేసాడు, విజయాన్ని సాధించాడు. అక్కడ దానికి బెరాకా లోయ, బెరాకా అనగా స్తుతి లేక ఆశీర్వాదము అన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక యెహోషాపాతు అనగా అర్థం తెలుసా మీకు? యెహోషాపాతు అనగా దేవుడే తీర్పరి. యెహోషాపాతు అనగా దేవుడే, ఇప్పుడు ఎవరికి తీర్పు ఇచ్చాడు? దేవుడే తీర్పు ఇచ్చాడు. దేవుడు విజయాన్ని వారి సొంతం చేశాడు. ఎన్నో అటాక్ మీ కుటుంబం మీదకి, మీ జీవితం మీదకి వచ్చినా మీరు ఎక్కడికి పరిగెత్తాలే? పోలీస్ స్టేషన్ కాదు, దేవుడి దగ్గరికి పరిగెత్తండి. అయ్యో అయ్యగారు, అయ్యో దేవుడి సన్నిధి ఎక్కడ ఉంది, దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంది, దేవుడి మందిరం ఎక్కడ ఉంది అని పరిగెత్తుకొని రండి. దేవుడి సన్నిధిలో ప్రార్థనలు చేయండి. దేవుడు మీ పక్షాన తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. ఒక బెరాకా ఇస్తాడు మీకు. కావాలా మీకు ఒక బెరాకా? మీకు ఒక ఆశీర్వాదం కావాలా? యెహోషాపాతులాగా మనము ఉందాం, అలాంటి విజయాన్ని సాధిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక.